తిరుమల శ్రీవారి ఏకాంత సేవకు పవ్వళింపు సేవ, పాన్పు సేవ, పర్యంక ఆసనము అని అంటారు. ఏకాంత సేవ పూర్తి కాగానే ఆలయాన్ని మూసివేస్తారు. తిరుమల ఆలయ రోజువారీ కార్యక్రమం శ్రీవారి సేవలకు చివరి ఘట్టము ఏకాంత సేవ. వైఖానసాగమం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి పురుషబేరము అంటారు. ఈ మూర్తినే మనవాళ పెరుమాళ్ అంటారు. మనవాళన్ అంటే పెండ్లి కొడుకు అని భావము. భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో పాల్గొంటున్న శయనమూర్తి, భవ్యమూర్తి, దివ్యమూర్తి. ఏకాంత సేవకు వేళ కాగానే స్వామివారి సర్వదర్శనం నిలిపివేయబడుతుంది. వెండి గొలుసులు ఉన్న బంగారు మంచం, పట్టుదిండ్లను సిద్ధం చేసి భోగ శ్రీనివాసమూర్తికి ఆహ్వానం పలుకుతారు. స్వామిని శయనింపజేసే సమయంలో సన్నిధిగొల్ల తన చేతిలోని పొంజు అనబడే దివిటీతో శ్రీవారి పవ్వళించే మంచానికి ముందు భాగంలో ఇరువైపులా 2 దీపపు సమ్మెలను వెలిగించి బయటకు వస్తాడు. ఇలా ప్రతిరోజు చేసే సన్నిధిగొల్ల ఏనాడు ఎంత పుణ్యం చేశాడో, ఎంతటి ధన్యజీవియో కదా. శ్రీ తాళ్ళపాక అన్నమయ్య వంశస్థుల వారిచే లాలిపాట జో అచ్యుతానంద జో జో ముకుంద అనే సంకీర్తన, శ్రీ తరిగొండ వెంగమాంబ వారి వంశస్థులచే ముత్యాల హారతి నిర్వహిస్తారు. శ్రీవారి పట్టుపరుపు దగ్గర గోరువెచ్చని పాలు, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, పండ్ల ముక్కలను ఉంచుతారు. శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారి సేవ, పవ్వళింపు సేవ పరమ పవిత్రమైనది, అతి ప్రాచీనమైనది. అవకాశం గల అదృష్టవంతులు ఒక్కసారైనా దర్శించుకుని ధన్యులు కాగలరు. వచ్చే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మరొక వీడియో చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.